సిద్దిపేట జిల్లా కోహెడలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు పొన్నం. అర్హత ఉన్నవారి ఒక్క ఓటు కూడా పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మండలంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు నడుస్తున్నాయని, బస్వాపూర్ నుండి తంగళపల్లి రామచంద్రపురం వరకు రోడ్డు మంజూరైందన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, నా 30 నెలల హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో 3500 ఇందిరం ఇళ్లు వచ్చాయని, రెండవ దశలో మరిన్ని వస్తున్నాయన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద సొంతింటి కలను సాకారం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని హామీ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లోన్ మాఫీ అయితే మనకు రైతు రుణమాఫీ వాళ్ళు 2 సార్లు ఎన్ని దఫాలు చేసినో తెలుసు. మేము ఇవాళ కూడా చాలా మంది కొంతమంది రాలేవచ్చు 2 లక్షల పైన వాళ్ళతో ఇబ్బంది ఉన్నటువంటి వాతం. కానీ 2 లక్షల లోపల ఆనాడు ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కటేసారి 2 లక్షల లోపల రుణమాఫీ చేసినటువంటి ఘనత మా పార్టీ. సన్న వాట్లకు 500 బోనస్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు సన్న వాట్లలో 7 మార్కెట్లో ఉన్నా ఎక్కడున్నా మీకు బరాబర్గా బోనస్ కూడా ఇస్తామనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా మనం ప్రజల దగ్గర చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇలా కార్యాలయం ఓపెన్ అయింది. తప్పకుండా 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రోజు ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు, ఆ సర్పంచ్ మనోడు గెలిచినని పోటీ చేసినట్టే పోటీ చేసిన ఇక్కడ కూర్చునే క్యాలెండర్ తయారు చేయండి. అప్పుడు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆఫీసులో బీపీతో అవసరమే వాళ్ళ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కూర్చొని సరిపోతే వాళ్ళ ఆనపడాలు చేసుకోవచ్చు. ఆ గ్రామ అధ్యక్షుడు నాకు ఒక తృప్తితో నేను ఆఫీసులో కూర్చున్నాను. మిగతా 3 రోజులు ఒకరోజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర్చోబెట్టండి, ఒకరోజు ఎన్ఎస్సీ అధ్యక్షుడు కూర్చోబెట్టండి, ఒకరోజు ఎస్టీసీఎల్ బీసీసీఎల్ అధ్యక్షుడు కూర్చోబెట్టండి. తీసుకొని వాళ్ళకి చెకింగ్ పాయింట్స్ పేపర్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి పక్కన హుస్నాబాద్ ఆఫీసులు ఇవ్వచ్చు. దాని తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరే ఇస్తా ఉన్నారు, ఆరోగ్యశ్రీ చెక్కులు మీరే ఇస్తున్నారు గ్రామాల వారీగా.